వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. తమిళనాడు పాలిటిక్స్లో మరోసారి త్రిష సెంటర్ టాపిక్గా నిలిచింది. డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. తాంజావూరులో కావేరీ జలాల అంశంపై నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న సమయంలో డిఎంకే క్యాడర్ త్రిష అంటూ నినాదాలు చేశారు. దానిపై స్పందించిన ఉదయనిధి నీరు ఇంకెక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా అక్కడికి మాత్రం చేరాలి అంటూ చిరునవ్వుతో వ్యాఖ్యానించారు. అనంతరం తాను కావేరీ నీటి గురించే మాట్లాడానని స్పష్టం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను పలువురు సినీ నటి త్రిషపై చేసిన డబుల్ మీనింగ్ వ్యాఖ్యగా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై టీవీకే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇవాళ తమిళనాడు వ్యాప్తంగా నిరసనలకు పిలిపించింది. వ్యంగ్యంగా మాట్లాడిన ఉదయనిధి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. క్రిమినల్ చర్యలకు సిద్ధమవుతున్న టీవీకే మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయనుంది. డిఎంకే రాజకీయ సంస్కృతి దిగజారిపోయిందని, ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు చౌకబారు వ్యాఖ్యలకు దిగుతోందని టీవీకే నేతలు ఆరోపిస్తున్నారు. తమిళనాడు బీజేపీ కూడా ఉదయనిధిపై విమర్శలు చేసింది. ఈ వ్యాఖ్యలు అసభ్యకరమైంది, సిగ్గుచేటు అని మండిపడింది. అటు కాంగ్రెస్ కూడా ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ஒரே கவலை என்ன, திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன, திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன, திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன గతంలో కూడా ఉదయనిధి స్టాలిన్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 3 ఏళ్ల క్రితం సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియాతో పోల్చి సుప్రీంకోర్టుతో ముట్టికాయలు వేయించుకున్నారు. మొత్తం మీద కావేరీ జలాల వివాదం మరోసారి తమిళనాడు రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారగా ఉదయనిధి వ్యాఖ్యల వివాదం దీనికి మరింత రాజకీయ వేడి తెచ్చింది. ஒரே கவலை என்ன, திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.